చాలామంది అనేదేంటంటే, 'వంశీ' ఫైర్ బ్రాండ్ గదా! ఆ ఫైర్ ఎందుకో తగ్గింది ఈ మధ్య అంటున్నారు. అంటే గొడవ పడితే గొడవ పడ్డాను అంటున్నారు. గొడవ పడకపోతే గొడవ ఎందుకు పడట్లేదు నేనేం చేయమంటారు ఇంకా? కానీ గొడవ పడాల్సిన చోట కూడా మీరు పడలేదు. అది ప్రాబ్లమ్. ఏమో మరి ఈ మధ్య ఏం గొడవ పడాల్సిందని ఏమో మరి. ఓ ప్రొడ్యూసర్ డైరెక్ట్‌గా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు, ఓహో! మీరు మొన్న తిరిగి మాట్లాడాల్సిన ఇది ఉంది కదా! రిప్లై ఇవ్వాల్సిన ఇది ఉంది కదా! మీ మీదే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తాం. ఎందుకంటే మీరెలా రియాక్ట్ అవుతారో మాకు తెలుసు కాబట్టి, వంశీ నుంచి ఖచ్చితంగా ఒక గట్టి రిప్లై వస్తది అని అందరూ వెయిట్ చేశారు. కానీ అందరిని డిసప్పాయింట్ చేశారు. ఎందుకు తగ్గారంటే ఏం చెప్తారు? డబ్బులున్నోళ్ళు గదా! ఆళ్ళేమన్నా మాట్లాడతారు. మనం రిప్లై ఇవ్వకూడదు. మనం రిప్లై ఇస్తే ఆళ్ళు డబ్బులున్నోళ్ళు, మనం లేనోళ్ళం గాబట్టి, మనం కావాలని ఆళ్ళకి రిప్లై ఇచ్చి ఆళ్ళ మీద మనకి జెలసీ ఉంది, అసూయ ఉంది అనుకుంటారని రిప్లై ఇవ్వలే. కానీ ఇవ్వాల్సిన తరుణం కదా సార్ అది. ఊరికే అన్నానులేగా అహా! హ్మ్. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడారు. ఇప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా రిటార్ట్ ఇచ్చి, ఇప్పుడు ఆయన్ని ఏదో ఒకటి అని, ఇప్పుడు ఆయన్ని బాధపెట్టి, ఆళ్ళ ఫ్యామిలీని బాధపెడితే నాకేమొస్తది? ఆయన వార్ మొదలుపెట్టారు. ఆయన డబ్బులున్నాయన. ఆయన దగ్గర ఎలాంటి బలం ఉందో మీకు తెలుసు. ఏ రకమైన బలం ఉందో మీకు తెలుసు. సరే కానీ ఇప్పుడు మీరు మీరు మీ మీ డబ్బు బలంతో, మీకు ఆ బలంతో మీరేం డ్యామేజ్ చేయగలుగుతారో, మేము కంటెంట్ ఓనర్స్ గదా! మేము చేయగలిగిన డ్యామేజ్ నేను జేస్తా. ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం దానికి టైం వస్తది గదా! ఏం అయిపోలేదు ఇవాళతో ఇదేం అయిపోలా. వార్ మొన్నే మొదలైంది. మెల్లిగా అస్త్రాలు ఒక్కొక్కటి అన్నీ బయటకొస్తాయి. ఎవరం ఎక్కడికి ఎళ్ళిపోం గదా! అందరం ఇక్కడే ఉండాలి గదా! బయటకొస్తుంటాయి అస్త్రాలన్నీ. కాకపోతే తర్వాత జరిగిన చాంబర్ మీటింగ్‌లో కొంచెం వాడివేడిగా చర్చలైతే జరిగాయంట. అస్సలు. అస్సలు అయన్నీ మాకు ఎప్పుడు రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. హ్మ్. చాంబర్‌లో అరుచుకోవడం అనేది కామన్. హ్మ్. అయన్నీ రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. పెద్ది విషయంలో మళ్ళీ మీ పేరు బయటకొచ్చింది. ఒక పర్సెంటేజ్ మీరేదో ప్రొడ్యూసర్ తరపు నుంచి మీరు చెప్పినట్టు, తర్వాత ఆ పర్సెంటేజ్ నేను ఇవ్వలేనని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్ పర్సెంటేజ్ ఇవ్వలేను అనలేదండి. నేను చెప్పింది గదా! కమిటీలో అందరం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు రేట్ తెచ్చుకుంటున్నప్పుడు అది ఎగ్జిబిటర్ కూడా ఎంతో కొంత బెనిఫిట్ షేర్ చేయండి అంటున్నారు. సరే అని అప్పుడు దాన్ని ఒక పర్సెంటేజ్ షేరింగ్ ఒప్పుకున్నాం అందరం యాక్చువల్లీ. అంటే ప్రొడ్యూసర్స్‌ని 7.5 7.5%కి అంతకు ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత సతీష్ గారికి చెప్పే ఒప్పుకున్నాం. 5-10% మధ్యలో ఎక్కడో తెగుతుందండి అంటే, ఓకే అన్నారు. అంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంగా రెవెన్యూస్ చూసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఇప్పుడు డబ్బులు మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. బ్రేక్ ఈవెన్ అయిపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా! అయన్నీ చూసుకున్న తర్వాత ఈ పర్సెంటేజ్ గురించి డిసైడ్ చేద్దామండి. అప్పుడు దాకా ఇది ఇంపోజ్ చేస్తున్నట్టుగా ఏమి పాస్ చేయకండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు అంతే. రైట్. అంతే తప్పితే ఆయన ఇవ్వను, నేను ఫాలో అవ్వను అలా ఆయన ఎక్కడ అనలేదు అసల. అదే జూన్ నాటికి ఒక క్లారిటీ వచ్చేస్తదని చెప్పారు కదా! మరి జూన్ అయిపోయింది. ఎలాంటి క్లారిటీ వచ్చింది? పర్సెంటేజ్ విషయంలో ప్రొడ్యూసర్స్ వెరీ క్లియర్ ఉన్నారు. ఇవ్వద్దు అని ఎవరం అనట్లా. కానీ వాళ్ళు అడిగిన టర్మ్స్‌లో ఇవ్వము ఫస్ట్ ఒకటి. ఇంకోటేంటంటే మాకు చెప్పకుండా, మా కన్సెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అల్టిమేటమ్‌లు పాస్ చేస్తే మాత్రం ఎవరు ఒప్పుకోరు. అది అల్టిమేటమ్‌లు పాస్ చేసి అసలు ఎప్పుడు అవ్వకుండా చూడటానికి మాక్సిమం ట్రై చేసేది ప్రొడ్యూసర్‌లే ఫస్ట్. అందుకే అందరం ఒక సబ్ కమిటీ ఏసారు. అందరం కూర్చొని మాట్లాడుకోమన్నారు. అది మాట్లాడుకొని సెటిల్ అయిన రోజు సెటిల్ అవుతుంది. అంతే తప్పితే అల్టిమేటమ్‌లు పాస్ చేసినా, ఇంపోజ్ చేయాలని ట్రై చేసినా, పుష్ చేయాలని ట్రై చేసిన కార్నర్‌కి అది అవ్వదు. అస్సలవ్వదు. నేను మీకు అదే చెప్పాను కదా! మీరిప్పుడు ప్రొడ్యూసర్ అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ప్రొడ్యూసర్ అందరం కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు డేట్‌లేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్‌గా. ఏ ఒక్క పెద్ద సినిమా, క్రేజ్ సినిమా ఇంకో క్రేజ్ సినిమాతో క్లాష్ అవ్వదు. అప్పుడు థియేటర్‌లు కాంపిటీషన్ ఉండదు. థియేటరోడు మన మీదకొచ్చి కమాండ్ చేయలేడు. అంటే కంటెంట్ ఆళ్ళకి కావాలి, మనకి థియేటర్ కావాలి. సినిమా ఒకటే ఉంది ఆ వారం. సో, బ్యాలెన్స్ అవుతది. సో, నా అది గివ్ అండ్ టేక్‌లోనే ఉంటది. సో, అందుకని ఇప్పటి నుంచి అలానే బ్యాలెన్స్‌డ్‌గానే వస్తాయి ఇక సినిమాలు. ఏవి క్లాష్ అవ్వవు. ఏ క్రేజ్ సినిమా 2 క్రేజ్ సినిమాలు ఒక వారం రావు. ఆ ఎడ్జ్ ఎవరికీ ఇవ్వదలుచుకోలేదింక. ఒక్క వారం సంక్రాంతి తప్పితే. దసరాకు కూడా అలాంటి క్లాష్ ఏమన్నా లేదు. ఉండవచ్చు. లేదు. దసరాకు ఒక్క విశ్వంబరానే వస్తదంటున్నారు ఇవాల్టికైతే. సరే పెద్ది అయిపోయిన తర్వాత మీకేమనిపించింది? పర్సెంటేజ్ బెటర్ అనిపిస్తుందా మీకు? లేదంటే మేము రెంటల్ వ్యవస్థ పద్ది బెటరా? రిలీజ్ అయిపోయిన తర్వాత పర్సెంటేజ్ సిస్టమ్ ప్రకారము 85, 90, 75, 70 ఏసి రెంటల్స్ ఏసి మార్జిన్స్ చూపించాం క్లియర్‌గా వాళ్ళకి. ఏది బెటర్ అన్నది. ఇది రెవెన్యూస్ ఇంత చేసింది రెంటల్ అయితే, ఇంత పర్సెంటేజ్ అయితే మాకు వర్కౌట్ అవుతుంది. ఇంత పర్సెంటేజ్ అయితే వర్కౌట్ అవుతుంది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్. ఈ ఓకే అంటే పర్సెంటేజ్‌లకి వెళ్దాం. లేదంటే లేదు. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కండిషన్స్. వీపీఎఫ్ ఉన్నాయి. మన క్యూబ్స్‌ది చార్జెస్ మేము పే చేయమని చెప్పాము. అలానే ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ఇప్పుడు మా ఇంటి బంగారం ఉంది. నైజాంలో 4, 5 థియేటర్లలో ఆహ్, ఫ్రాడ్ పట్టుకున్నారు. అవును. ఫ్రాడ్ పట్టుకున్నారు. సో,
ఇట్లాంటి అన్నిటి మీద ట్రాన్స్పరెన్సీ కావాలి. ఇప్పుడు మేము కంటెంట్ ఇస్తున్నాము, కంటెంట్ థియేటర్‌లో ప్లే చేస్తుంది. అది బుక్ మై షోలో టికెట్లు అమ్ముతున్నారు. దాని మీద బుక్ మై షో చార్జెస్ మీద గవర్నమెంట్ ఒక చార్జెస్ తీసుకోమంటే దాని మీద ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటున్నారు. కన్వీనియన్స్ ఫీస్ అని. ఆ కన్వీనియన్స్ ఫీస్ బుక్ మై షోకి సగం వెళ్తుంది. థియేటర్ ఓనర్‌కి సగం వెళ్తుంది. ఆ థియేటర్ ఓనర్‌కి వెళ్ళే సగం డిస్ట్రిబ్యూటర్ కూడా షేర్ చేయమనండి. ఇవన్నీ అడిగాం ప్రొడ్యూసర్‌గా. ఇవన్నీ చేస్తే పర్సెంటేజ్ ఇస్తామంటున్నాం. మేమేం కాదనట్లా. అంతేగాని వన్ సైడ్ మాట్లాడొద్దు. అల్టిమేటంలు పాస్ చేయొద్దు అని చెప్పాము అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంటి బంగారం సినిమానే. సినిమాలో ఆ 4 థియేటర్‌లోనే అంత ఫ్రాడ్ జరిగిందంటే మిగతా థియేటర్‌లో ఎంత ఉంది? ఎంత జరుగుతుందో జరుగుతుంది? తెలీదు. తెలీదసల. అదే అంటున్నాం. ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఎలా? హ్మ్. అంటే దానికి ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే రెంటల్‌లో ఉన్నప్పుడు చీటింగ్ చేస్తే పర్లేదా అని. హ్మ్. అందుకే కదా ఎన్ఆర్ఐ సినిమా అమ్మామనుకోండి, బయ్యర్ పడతాడు, డిస్ట్రిబ్యూటర్ పడతాడు. అవును. డిస్ట్రిబ్యూటర్ జాగ్రత్త పడతాడు. అవును. అందుకన ఇప్పుడు ఏంటంటే పర్సెంటేజ్ సిస్టమ్ అసలు మేజర్ గోల్ ఏంటంటే పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకురావడానికి మెల్లగా డిస్ట్రిబ్యూటర్‌ని చంపేయాలి. డిస్ట్రిబ్యూటర్‌ని చంపేసి ఏంటంటే ఈ నలుగురు, ఐదుగురు, ఇద్దరు, ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నోళ్ళ దగ్గరికెళ్ళి మేమందరం వెళ్లి సినిమా రిలీజ్ అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని మా సినిమా రిలీజ్ చేసి పెట్టండి అంటే మేము 10 కోట్లు అడిగితే సరే ఒక 4, 5 ఇస్తామని ఆమె జాలిపడి సినిమా రిలీజ్ చేసుకునే పొజిషన్‌కి తీసుకురావడానికి మమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ అనే యాంగిల్‌ని చంపేయడానికి మధ్యలో. ఎందుకంటే పర్సెంటేజ్ అనుకోండి ఇప్పుడేంటి రెంటల్ థియేటర్ సిస్టమ్ తీసేస్తారు. తీసేసి మీ చార్ట్ అంతా మేము చూస్తాము. మాకు 2% ఇవ్వండి, 3% ఇవ్వండి అని థియేటర్ కంట్రోల్ అన్ని తీసేసుకుంటారు. తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌కి అడ్వాన్స్ ఇవ్వని అంటారు. డిస్ట్రిబ్యూటర్‌కి అడ్వాన్స్ ఇవ్వనప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి మనకి డబ్బులు కట్టలేడు కదా! అప్పుడు డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను చంపేస్తారు. అప్పుడు మేము వాళ్ళ కాళ్ళ ముందు నుంచోవాలి. ఇది టార్గెట్. అంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు అంతా ఇంత అప్పులు చేసి ఇంత కష్టపడి సినిమాలు తీసేది వాళ్ళ కాళ్ళ దగ్గర నుంచుంటానుగా కాదు కదా! అందుకే ఈ ఫైట్. మొత్తానికి నీతి ఏంటంటే ప్రొడ్యూసర్‌లందరూ ఏకంగా ఉంటే, ప్రొడ్యూసర్‌లందరూ ఒక మాట మీద ఉంటే, ఇలాంటి ఎన్నైనా సరే ఈజీగా ఇప్పుడు ఉన్నాం కదా! అదే అంటున్నా. ఇదివరకు లేని ఐకమత్యం ఇప్పుడు వచ్చింది కదా! అంతా ఒకటే యంగ్ బ్యాచ్ కదా! యంగ్. కానీ మీరే ఎక్కువ అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు లేదు, కదా ఈ అస్సలు లేదు. బ్యాచ్‌లో. ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు అప్పర్ హ్యాండ్ మైత్రి రవన్నదే. అస్సలు ఎవ్వరికి కాదు. ఒట్టి రవన్నదే ఈ విషయాల్లో ఎప్పుడు. హ్మ్. పోనీ ఇప్పుడు లెనిన్ ఉంది. ఇప్పుడు ఇది రెంటల్ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారా? లేదంటే పర్సెంటేజా? బస్సు ఎప్పుడు ఒకటే సిస్టమ్ బస్సు. రెంట్ వస్తే రెంటే. హ్మ్. రెంట్ రాకపోతే పర్సెంటేజు. హ్మ్. దానిలో చేంజే లేదు ఇప్పటిదాకా. హ్మ్. ఫర్దర్‌గా ఏమైనా చేంజ్ అవుతదా అనేది మేము అడిగిన కండిషన్స్‌కి వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి చేంజెస్ వస్తాయి అంతే. హ్మ్.